హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణస్ కిచెన్. ఈరోజు బెండకాయ పల్లీల వేపుడు తయారు చేసుకుందామండి. ముందుగా 1/2 kg బెండకాయలను తీసుకున్నాను. శుభ్రంగా వీటిని కడుక్కొని ఈ విధంగా సైజ్ ముక్కలను కట్ చేసుకోవాలి. వీటిని ఆరనివ్వాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పల్లీలను వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇవి వేగాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో బెండకాయలను వేసుకుందాం. ఇలా 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోకూడదు, మాడనివ్వకూడదు. మాడితే చేదొస్తుంది. సరిపోతుందండి. ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా ఉండాలి. బాగా మాడనివ్వద్దు. మళ్ళీ అదే ఆయిల్లో మిగతా వాటిని వేసి ఫ్రై చేసుకుందాం. మిగతా వాటిని కూడా ఈ విధంగా వేగించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని వేసుకుందాం. కొద్దిగా కరివేపాకును వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపును వేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న బెండకాయ పల్లీలను వేసుకుందాం. ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకుందాం. చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. రెడీ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెండకాయ పల్లి వేపుడు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.